కాలం గడుస్తూ ఉన్న కొద్దీ హిస్టరీ అనేది ఒక మిస్టరీగా మారిపోతూ ఉంటుంది. అంటే టైం గడుస్తూ ఉన్న కొద్దీ ఒకప్పటి కాలానికి చెందిన మన నాలెడ్జ్ కానీ మన కల్చర్ కానీ ఏదైతే ఉంటుందో దానికి సంబంధించిన బేసిక్ ఇన్ఫర్మేషన్ కూడా మనకి తెలియదు. అండ్ ఒకప్పటి కాలంలో ఎవరైతే ఆ నాలెడ్జ్ని కలిగి ఉన్నారో వాళ్ళందరూ కూడా ఇప్పుడు మన ముందు ఉండరు. వాళ్ళు ఏవైతే పుస్తకాలని మనకు అందించడానికి ప్రయత్నిస్తూ ఉంటారో అవి కూడా మనం మిస్ అవుతూ ఉంటాం. ఎందుకంటే పెద్ద పెద్ద లైబ్రరీస్ అన్నీ కూడా నాశనం చేయబడ్డాయి. నలంతా విశ్వవిద్యాలయం కానీ తక్షశిలా విశ్వవిద్యాలయం కానీ నాశనం చేయబడింది మన దేశంలో. అలాగే ప్రపంచవ్యాప్తంగా కూడా ఈ టైప్ ఆఫ్ నాలెడ్జ్ని ఈ టైప్ ఆఫ్ కల్చర్ని చాలామంది కోల్పోవడం జరిగింది. సో ఎర్లీ సివిలైజేషన్స్ చాలా అద్భుతమైన టెక్నిక్స్ని చాలా అద్భుతమైన టెక్నాలజీస్ని వాడుతూ ఉండేవి. అండ్ వాటికి సంబంధించిన మిస్టరీ ఇప్పటికీ వేడట్లేదు. అండ్ అప్పటి కాలంలో వాళ్ళు ఉపయోగించిన టెక్నాలజీస్ని మనం ఇప్పుడు రీక్రియేట్ చేద్దామన్నా కూడా అవ్వట్లేదు. సో అలాగా మనం రీక్రియేట్ చేయలేకపోతున్న 10 పురాతన కాలం నాటి టెక్నాలజీల గురించి ఇప్పుడు ఈ వీడియోలో తెలుసుకుందాం. సో ఇంకెందుకు లేడు, లెట్స్ గెట్ ఇంటూ ద వీడియో. నెంబర్ 1, గ్రీక్ ఫైర్. గ్రీక్ ఫైర్ అనేది ఒక ఇంట్రెస్టింగ్ హిస్టారికల్ టెక్నాలజీ. ఇది వినడానికి కూడా చాలా అద్భుతంగా అనిపిస్తూ ఉంటుంది, చాలా వింతగా అనిపిస్తూ ఉంటుంది. అండ్ ఇది ఫిక్షనల్ ఏమో అని కూడా అనిపిస్తూ ఉంటుంది, కానీ కాదు, ఇది కంప్లీట్గా నిజమే. కానీ దీన్ని ఎలా తయారు చేశారనేది ఇప్పటికీ కూడా ఒక మిస్టరీయే. ఈ ఏన్షియంట్ వెపన్ని బైజాంటైన్ ఎంపైర్ టైంలో అంటే CE 600 నుంచి CE 1200 మధ్యలో ఎక్కువగా ఉపయోగించడం జరిగింది. ఇది ఒక షిప్కి పైపు ద్వారా కనెక్ట్ అయి ఉండేది. బైజాంటైన్ షిప్స్ అన్నిటికీ కూడా ఈ గ్రీక్ ఫైర్ మెషిన్ అయితే ఉండేది. అండ్ ఇది ఒక థిక్ జెల్ లాంటి ఫైర్ని ఎనిమీ వెహికల్స్ మీదకి స్ప్రే చేసేది. అండ్ కొన్ని సోర్సెస్ మనకి చెబుతున్న దాని ప్రకారం దాంట్లో చాలా రకాల ఎలిమెంట్స్ మిక్స్ అయిపోయి బయటకు వస్తాయి. అయితే 1300 సంవత్సరాల నాటికి వచ్చేసరికి ఈ వెపన్స్ని వాడడం అనేది కంప్లీట్గా ఆపేశారు. అండ్ దీని యొక్క ప్రొడక్షన్ కూడా కంప్లీట్గా ఆపేయడం జరిగింది. అయితే ఆ లోపల ఉన్న జెల్ లాంటి ఫైర్ ఏదైతే ఉందో అది ఎలా క్రియేట్ అయింది, ఏ ఐటమ్స్ని వాడి దాన్ని క్రియేట్ చేశారు, అండ్ దాన్ని ఉన్నటువంటి ఎందుకు ప్రొడ్యూస్ చేయడం ఆపేశారు, ఇది ఎవరికి కూడా అర్థం కాలేదు. అయితే చాలామంది చెప్పేది ఏంటంటే ఈ గ్రీక్ ఫైర్ అనే మిషన్ నుంచి వచ్చే ఫైర్ ఏదైతే ఉందో అది ఒకవేళ వాటర్ మీద పడినప్పటికీ కూడా ఆ మంట ఆరిపోదంట, అది కంటిన్యూస్గా మండుతూనే వస్తుందంట. సో డెఫినెట్గా వాళ్ళు ఏదో ఒక సెపరేట్ మిక్చర్ని ఉపయోగించే ఈ జెల్ లాంటి దాన్ని తయారు చేసి ఈ ఫైర్ని క్రియేట్ చేశారు. బట్ అది ఏంటనేది ఎవరికి తెలియట్లేదని చాలామంది అభిప్రాయపడుతూ ఉన్నారు. సో అలాగా ఈ గ్రీక్ ఫైర్ టెక్నాలజీ కూడా ఇప్పటికీ ఒక మిస్టరీగానే మిగిలిపోయింది. అండ్ దీన్ని ఇప్పుడు ఎవరు కూడా మళ్ళీ రీక్రియేట్ అయితే చేయలేకపోతున్నారు. హాయ్ ఫ్రెండ్స్, మీరు ఎప్పుడైనా సరే 5000 రూపాయల ప్రోడక్ట్ 250 రూపాయలకి రావడానికి గమనించారా? లేదు కదా. కానీ అమెజాన్, ఫ్లిప్కార్ట్ లాంటి కంపెనీస్ ఏం చేస్తూ ఉంటాయంటే కొన్ని గోల్డెన్ హవర్స్ టైంలో మెగా డీల్స్ ఇస్తూ ఉంటాయి. ఆ డీల్స్ టైంలో ఒక్కొక్క ప్రోడక్ట్ మీద 90% నుంచి 95% వరకు డిస్కౌంట్ అయితే ఉంటుంది. అయితే ఈ డీల్స్ కోసం మీరు కాన్స్టెంట్గా ఆ యాప్స్ చెక్ చేస్తూ ఉండలేరు కదా. కానీ మీకోసం నేను వాటన్నిటిని కూడా కాన్స్టెంట్గా చెక్ చేస్తూ ఉంటాను. అండ్ దాంట్లో ఎప్పుడు ఏ డీల్ పెట్టినా కూడా ఇమీడియట్గా మీకు ఆ ప్రోడక్ట్ని అయితే షేర్ చేస్తాను. మీరు ఇమీడియట్గా ప్రోడక్ట్ని పర్చేస్ చేయొచ్చు దాని నుంచే. అండ్ అంతేకాదు కొన్ని ఎక్స్ట్రాడినరీ ప్రొడక్ట్స్ ఉంటాయి, వాటిని మీరు బయట ఎక్కడ కూడా చూడరు. వాటి గురించి కూడా నేను మీకు షేర్ చేస్తాను. మీరు సింపుల్గా చేయాల్సింది ఒకటే, కింద డిస్క్రిప్షన్లో మన టెలిగ్రామ్ ఛానల్ లింక్, మన వాట్సాప్ ఛానల్ లింక్, మన ఇన్స్టా బ్రాడ్కాస్ట్ ఛానల్ లింక్ ఉంటాయి. వీటిలో మీరు ఏ యాప్ ఎక్కువగా వాడతారో ఆ యాప్కి సంబంధించిన లింక్ మీద క్లిక్ చేసి ఆ యాప్లో ఉన్న మన ఛానల్ని ఫాలో అవ్వండి. దాంట్లో రెగ్యులర్గా చాలా ప్రొడక్ట్స్ అయితే మీకు అప్డేట్ అవుతూ ఉంటాయి. అండ్ ఆ ప్రొడక్ట్స్లో మీకు ఏది నచ్చినట్టయితే దాన్ని మీరు కొనుగోలు చేయొచ్చు వెంటనే. సో డిస్క్రిప్షన్లో లింక్స్ ఉన్నాయి, వెంటనే ఫాలో అవ్వండి. నెంబర్ 2, లైకర్గస్ కప్. ఈ లైకర్గస్ కప్ గురించి చాలా మందికి తెలియకపోయి ఉండొచ్చు. 4వ శతాబ్దానికి చెందింది ఇది. ఈ లైకర్గస్ కప్ అనేది ఒక అద్భుతమైన ఆర్ట్ వర్క్తో కూడుకున్న ఒక కప్పు. ఇది బేసిక్గా డెకరేట్ చేయబడిన ఒక గ్లాస్ కప్ ఇది. అయితే దీంట్లో మనకి కింగ్ లైకర్గస్కి సంబంధించిన కొన్ని మిథికల్ సీన్స్ అయితే కనబడుతూ ఉంటాయి. బట్ దీని మీద ఉన్న అందాన్ని మనం పక్కన పెట్టినట్టయితే ఈ లైకర్గస్ కప్ యొక్క కోర్ కాంపోజిషన్ అనేది ఒక ఏన్షియంట్ వండర్ అని చెప్పొచ్చు. అండ్ ఇప్పటికీ కూడా చాలామంది ఎక్స్పర్ట్స్ దాన్ని రీక్రియేట్ చేద్దామంటే చేయలేకపోతున్నారు. దాంట్లో అంత ప్రత్యేకత ఏముందంటే ఆ కప్పు యొక్క గ్లాస్ అంటే దాన్ని ఏదైతే మెటీరియల్తో తయారు చేశారో అది డిక్రాయిక్. ఒకవేళ లైట్ కనుక ఆ కప్పు వెనక భాగం నుంచి పడినట్టయితే ఆ కప్పు మనకి రెడ్ కలర్లో కనిపిస్తూ ఉంటుంది. ఒకవేళ లైట్ కనుక ఆ కప్పు యొక్క ముందు భాగం నుంచి పడినట్టయితే మనకు ఆ కప్పు గ్రీన్ కలర్లో కనిపిస్తూ ఉంటుంది. ఇలాగ ఫ్రంట్ నుంచి లైట్ వస్తే ఒక కలర్లో, బ్యాక్ నుంచి లైట్ వస్తే ఒక కలర్లో కనిపించడాన్ని డిక్రాయిక్ అని పిలుస్తూ ఉంటారు. సో బేసిక్గా అప్పటి కాలంలో ఇలాంటి డిక్రాయిక్ మెటీరియల్స్ చాలా ఎక్కువ ఉన్నాయి. ఈ టైప్ ఆఫ్ ఎఫెక్ట్ని క్రియేట్ చేయడానికి వాళ్ళు ఏవేవో ఎలిమెంట్స్ యొక్క మిక్చర్ని అయితే వాడతారు, అదైతే క్లియర్గా తెలుస్తుంది. కాకపోతే ఇలాగ చిన్న చిన్న కప్పులనే కాదు, పెద్ద పెద్ద వాటిల్లో కూడా అప్పటి కాలంలో ఇలాగ కలర్ వేరు వేరు రకాలుగా మారేటట్టుగా ఒక స్పెషల్ టెక్నిక్ని ఉపయోగించి రూపొందించడం జరిగింది. బట్ ఎలా చేశారనేది ఇప్పటికీ కూడా అర్థం కావట్లేదు. ఎందుకంటే ఇంత పర్ఫెక్ట్గా ఈ డిక్రాయిక్ ఎఫెక్ట్ని క్రియేట్ చేయాలి అంటే గోల్డ్ అండ్ సిల్వర్ నానో పార్టికల్స్ని కూడా ప్రాపర్గా మ్యానిపులేట్ చేయాల్సి ఉంటుంది.
అంత ప్రాపర్గా మెజర్ చేస్తూ ఆ నానో పార్టికల్స్ని ఎలా మ్యానిపులేట్ చేశారనేది ఎవరికి కూడా అర్థం కావట్లేదు. ఎందుకంటే నానో టెక్నాలజీని రోమన్స్ కనుగొన్నారని చాలామంది నమ్ముతూ ఉంటారు. అండ్ మోడర్న్ టెక్నాలజీలో 1970ల వరకు కూడా నానో పార్టికల్స్ యొక్క వినియోగం పెద్దగా జరగలేదు. మరి అప్పటి కాలంలోనే ఈ డిక్రోయిక్ ఎఫెక్ట్ని ఎలా క్రియేట్ చేశారు, అది కూడా నానో పార్టికల్స్ యొక్క మ్యానిపులేషన్తో అనేది ఎవరికి అర్థం కాకుండా ఉంది. సో అందుకని ఇప్పటికీ కూడా ఇలాంటి దాన్ని రీక్రియేట్ చేయాలంటే ఏమాత్రం కుదరట్లేదు. సో ఈ టెక్నాలజీ యొక్క నాలెడ్జ్ని కూడా మనం అయితే కోల్పోయామని చెప్పొచ్చు. నెంబర్ 3, డావిన్సీ ట్యాంక్. లియనార్డో డావిన్సీ అనే పర్సన్ ఈ భూమి మీద ఇప్పటి వరకు నివసించిన వాళ్ళలో అత్యంత తెలివైన వాళ్ళలో టాప్ 3లో ఉంటాడనడంలో అసలు ఏమాత్రం సందేహం అయితే లేదు. ఎందుకంటే అతని యొక్క ఆలోచన విధానం మొత్తం అందరికంటే చాలా అంటే చాలా డిఫరెంట్గా ఉంటుంది. అయితే అలాంటి ఒక పర్సన్ ఒక ఆర్మర్డ్ వార్ వెహికల్ని ఎందుకు డిజైన్ చేశాడు, అండ్ అది కూడా వర్క్ అవ్వని వెహికల్ని ఎందుకు డిజైన్ చేశాడు? దాన్ని లియనార్డోస్ ఫైటింగ్ వెహికల్ అని పిలుస్తూ ఉంటారు. ఇది ఒక హెవీ ప్రోటో ట్యాంక్. దీంట్లో ఒక కానికల్ షెల్ ఆఫ్ ఆర్మర్ ఉంటుంది అండ్ అది చూడడానికి ఒక పెద్ద టర్టిల్లా కనబడుతూ ఉంటుంది. అఫ్కోర్స్ చూడడానికి టర్టిల్లా ఉన్నప్పటికీ కూడా ఆ వెహికల్స్ యొక్క స్కిమాటిక్స్ మనకి ఏమని చెబుతున్నాయంటే అది చాలా అంటే చాలా హెవీగా ఉంటుంది అండ్ చాలా స్లోగా ఉంటుంది. సో యుద్ధంలో ఇది పనిచేస్తుంది, కాకపోతే ఏంటంటే స్లోగా మూవ్ అవడం వల్ల ఎఫెక్ట్ కొంచెం తక్కువ ఉంటుందని అయితే చెప్పారు. అయితే ఈ మిస్టరీకి ఇంకొన్ని మిస్టరీలు యాడ్ చేస్తూ దీంట్లో ఏవైతే గేర్స్ ఉన్నాయో పవర్ ఇవ్వడానికి అవన్నీ కూడా రివర్స్ ఆర్డర్లో డిజైన్ చేయడం జరిగింది. సో గేర్లు రివర్స్ ఆర్డర్లో పనిచేస్తే ఇది ముందుకు ఎలా వెళ్తుంది? ఆ క్వశ్చన్ చాలా మందికి వచ్చింది. ఇది మిస్టేక్ అని కొంతమంది అభిప్రాయపడుతూ ఉంటే డావిన్సీ లాంటి తెలివైన వ్యక్తి ఇలాంటి మిస్టేక్లు ఎందుకు చేస్తాడు? అతను కావాలనే చేయడం జరిగింది. అది ఆ వెహికల్ని అలాగే వాడచ్చు, కాకపోతే మనకి ఎలా వాడాలో తెలియట్లేదని కొంతమంది అంటూ ఉంటే మరికొంతమంది హిస్టోరియన్స్ ఏమంటారంటే లేదు, డావిన్సీ దీన్ని ఎవరు వాడకూడదు అనుకున్నాడు, వాడినట్టయితే చాలా ప్రమాదాలు జరుగుతాయని అతను అనుకున్నాడు. సో అందుకోసమని అతను ఈ ఫ్లాన్ అయితే పెట్టడం జరిగింది, కావాలని ఆ గేర్స్ రివర్స్లో ఉండేటట్టుగా చేయడం జరిగిందని చెబుతూ ఉంటారు. సో ఇలాగా మల్టిపుల్ ఒపీనియన్స్ అయితే వినిపిస్తూ ఉంటాయి. బట్ మొత్తానికి ఈ డావిన్సీ ట్యాంక్ యొక్క టెక్నాలజీ కూడా ఇప్పుడు మనలో ఎవరికీ తెలియదు. సో అది ఒక మిస్టరీగానే మిగిలిపోయింది. నెంబర్ 4, ఆక్స్ఫర్డ్ ఎలక్ట్రిక్ బెల్. బేసిక్గా ఇప్పటివరకు మనం చెప్పుకున్న వాటికి మేబీ శాస్త్రవేత్తలు ఎప్పటికీ జవాబు అయితే కనుక్కోకపోవచ్చు, కానీ కొద్ది రోజులు అట్లీస్ట్ కొన్ని ఏళ్ళు కష్టపడినట్టయితే ఈ ఆక్స్ఫర్డ్ ఎలక్ట్రిక్ బెల్కి సంబంధించిన మిస్టరీకి శాస్త్రవేత్తలు జవాబును అయితే కనుక్కునే అవకాశం అయితే ఉంది. కాకపోతే ప్రాబ్లం ఏంటంటే ఒకవేళ దానికి శాస్త్రవేత్తలు జవాబు కనుక కనుక్కున్నట్టయితే 183 సంవత్సరాలుగా జరుగుతున్న ఈ ఎక్స్పెరిమెంట్కి ఒక ఎండింగ్ అయితే పడిపోద్ది, ఒక ఎండ్ కార్డ్ అయితే పడిపోద్ది. అఫ్కోర్స్ ప్రస్తుతానికైతే అది ఆగేటట్టు కనిపించట్లేదు, బట్ జవాబు తెలుసుకున్నట్టయితే మాత్రం ఆగుతుంది. ఇక్కడ మెయిన్ పాయింట్ ఏంటంటే ఆ బెల్ 1840వ సంవత్సరం నుంచి కూడా కంటిన్యూస్గా మోగుతూనే ఉంది. దాన్ని లండన్కి చెందిన ఒక ఫిల్మ్ అయిన వాట్కిన్స్ అండ్ హిల్ అనే వాళ్ళు నిర్మించడం జరిగింది. వాళ్ళు దాంట్లో ఒక 2 బ్యాటరీలు పెట్టారు అంతే. ఆ 2 కూడా డ్రై పైల్ బ్యాటరీస్. ఆ బ్యాటరీస్ నుంచి పవర్ వస్తూ ఉంటే ఈ స్వింగింగ్ ఇన్స్ట్రుమెంట్ మూవ్ అవుతూ ఉంది. బేసిక్గా ఇలాంటి ప్రిమిటివ్ బ్యాటరీస్ ఎప్పుడో డెడ్ అయిపోతాయి కంప్లీట్గా. కానీ ఆ బెల్స్ బ్యాటరీస్లో ఉన్న యూనిక్ కాంపోజిషన్ ఏదైతే ఉందో దాని కారణంగా ఇప్పటికీ కూడా ఆ గంట మోగుతూనే ఉంది. సో ఆ బ్యాటరీలు ఎలా తయారు చేశారు, ఆ బ్యాటరీలు ఏ మెటీరియల్స్తో తయారు చేయబడ్డాయని తెలుసుకోవడానికి శాస్త్రవేత్తలు ఇప్పుడు ప్రయోగాలు అయితే చేస్తున్నారు. కాకపోతే ఇప్పటికీ కూడా వాళ్ళకి ఆ టైప్ ఆఫ్ బ్యాటరీస్ అయితే దొరకట్లేదు, అంటే వాళ్ళు తయారు చేయలేకపోతున్నారు. సో అందువల్ల ఈ బెల్కి సంబంధించిన మిస్టరీ అనేది చాలా ఏళ్ళుగా కొనసాగుతూ ఉంది. అండ్ ఓల్డెస్ట్ ఆన్ గోయింగ్ ఎక్స్పెరిమెంట్స్ ఇన్ ద వరల్డ్ ఇది కూడా ఒకటిగా నిలిచింది. అండ్ ఈ బెల్లోంచి ఆ బ్యాటరీస్ బయటికి తీస్తే తప్ప ఆ బెల్ యొక్క బ్యాటరీస్ ఎలా తయారు చేయబడ్డాయో మనం తెలుసుకోలేమని కొంతమంది చెబుతున్నారు. బట్ అలా చేసినట్టయితే ఆ బెల్ ఆగిపోద్ది కదా. సో అందుకు ఆ 183 ఏళ్ల ఎక్స్పెరిమెంట్ ఆగిపోద్ది అని చెప్పేది అనమాట. సో అది పాయింట్. మరి చూడాలి ఎప్పటికైనా ఈ మిస్టేక్ జవాబు దొరుకుతుందో లేదో. నెంబర్ 5, నెపెంతే. నెపెంతే అనేది పురాతన కాలం నాటి గ్రీకులతోని మరియు ఈజిప్టియన్స్తోని ఎక్కువగా ఉపయోగించబడ్డ ఒక మాదక ద్రవ్యం. ఇది బేసిక్గా అప్పటి కాలం నాటి ప్రజలకి ఆనందాన్ని ఇవ్వడం కోసం, వాళ్ళకున్న నొప్పుల్ని తగ్గించడం కోసం దీన్ని ఎక్కువగా ఉపయోగించేవారు. అండ్ హిస్టరీ అండ్ మైథాలజీ ఈ రెండింటినీ కనుక మనం కన్సిడర్ చేసినట్టయితే ఈ మాదక ద్రవ్యానికి ఉన్న పేరుకి మీనింగ్ ఏంటంటే దట్ విచ్ చేజెస్ అవే సారో, అంటే మనకున్న కష్టాలన్నింటినీ కూడా తొలగిస్తుంది అని. ఇంకొక మీనింగ్ కూడా ఉంది, యాంటీ సారో, అంటే కష్టాలు లేకుండా చేసేది అని. సో ఆ పేరు అయితే దీనికి పెట్టడం జరిగింది దానికి తగ్గట్టుగానే. సో ఈ నెపెంతే అనేది ఒక రకమైన యాంటీ డిప్రెసెంట్ ఆర్ ఒపియాయిడ్. అయితే కొంతమంది హిస్టోరియన్స్ ఏమంటారంటే దీన్ని ఎలా తయారు చేశారో ఇప్పటికీ కూడా అర్థం కావట్లేదు. అండ్ దీన్ని ఎగ్జాక్ట్గా దానికే వాడారా లేదంటే వేరే పర్పస్కి కూడా వాడారా అనేది కూడా మనకి ఎగ్జాక్ట్గా తెలియట్లేదు అని చెబుతూ ఉంటారు. అంటే ఈ నెపెంతే అనేది ఎలా తయారు చేయబడింది ఎవరికి అర్థం కావట్లేదు. కొంతమంది ఏమంటారంటే ఇది నేచర్ నుంచే వచ్చిందని చెబుతూ ఉంటారు. అంటే వామ్వుడ్, హెంప్, ఓపియం వీటన్నిటిని కలిపి దీన్ని తయారు చేశారని చెబుతూ ఉంటారు.
బట్ ఇక్కడ ఉన్న ఇష్యూ ఏంటంటే ఓపియం అనేది గ్రీక్స్కి ఆల్రెడీ బాగా తెలుసు, దాన్ని సెపరేట్గా వాడుతూ ఉండేవారు. అండ్ ఏన్షియంట్ వరల్డ్లో ఆ ఓపియంని చాలా ఎక్కువగా వాడారు అనడానికి చాలా రకాల డాక్యుమెంటెడ్ ప్రూఫ్స్ అయితే ఉన్నాయి. మరి అలాంటి సిచ్యువేషన్లో వాళ్ళు దీన్ని సెపరేట్గా కలిపి ఎందుకు వాడతారు? ఇన్ఫాక్ట్ ఈజిప్షియన్ గాడ్స్ యొక్క చేతుల్లో ఈ ఓపియంకి సంబంధించిన పాపీస్ ఉన్నట్టుగా కూడా చాలా చోట్ల మనకు స్కల్ప్చర్స్ కనబడుతూ ఉంటాయి. సో అలాంటి సిచ్యువేషన్లో దాన్ని సెపరేట్గానే వాడతారు తప్ప కలిపి అయితే వాడరు. మరి అలాంటప్పుడు ఎందుకు ఇంకొక మాదక ద్రవ్యాన్ని సెపరేట్గా తయారు చేయడం జరిగింది? అండ్ నిజంగానే దాన్ని ఓపియంతో తయారు చేశారా లేదంటే వేరే ఎలిమెంట్స్తో తయారు చేశారా? ఓపియంతో చేసినట్టయితే మనం ఎందుకు ఇప్పుడు చేయలేకపోతున్నాం, వేరే ఎలిమెంట్స్తో చేసినట్టయితే ఏంటి ఆ ఎలిమెంట్స్? సో బేసిక్గా ఇదైతే మాత్రం ఎవరికి అర్థం కావట్లేదు. సో అందుకే ఇది ఇప్పటికీ కూడా ఒక మిస్టరీగానే మిగిలిపోయింది. నెంబర్ 6, ద యాంటికథరా మెకానిజం. ఇప్పటివరకు మనం చెప్పుకున్న వాటన్నిటిలోకెల్లా మోస్ట్ కాంప్లికేటెడ్ థింగ్ ఇదే అని చెప్పొచ్చు. ఇది చాలా అంటే చాలా అడ్వాన్స్డ్ ఏన్షియంట్ టెక్నాలజీ. బేసిక్గా మనం ఏన్షియంట్ టెక్నాలజీస్ గురించి మాట్లాడుతున్నప్పుడు యాంటికథరా మెకానిజం గురించి చెప్పకుండా మనం ఫినిష్ చేయలేము, అంత అద్భుతంగా ఉంటుంది ఇది. ఇది గ్రీక్ ఐలాండ్ అయిన యాంటికథరా అనే ప్రాంతంలో ఒక షిప్ రెక్లో దొరికింది. సో అందుకని దీనికి ఆ పేరైతే పెట్టడం జరిగింది. శాస్త్రవేత్తలు ఈ యాంటికథరా మెకానిజంని స్టడీ చేశారు అండ్ దీంట్లో చాలా రకాల పీసెస్ అయితే మనకు దొరికాయి. సో వాటిని బట్టి ఇది ఎందుకు యూజ్ చేసి ఉండొచ్చు అని చాలామంది వాళ్ళ ఒపీనియన్స్ అయితే తెలియజేశారు. కొంతమంది ఏమని చెప్పారంటే సోలార్ సిస్టమ్ మోడల్ మనకి దీంట్లో కనబడుతోంది. సో సోలార్ సిస్టమ్ యొక్క మూవ్మెంట్ని ట్రాక్ చేయడానికి దీన్ని ఉపయోగించారని చెబుతున్నారు. మరికొంతమంది ఏమో అప్పటి కాలం నాటి క్యాలిక్యులేటర్ లాగా దీన్ని ఉపయోగించి ఉండొచ్చు అని చెబుతున్నారు. మరికొంతమంది ఏమో అప్పటి కాలం నాటి కంప్యూటర్ లాగా దీన్ని వాడి ఉండొచ్చు అని చెబుతున్నారు. సో ఇలాగ మల్టిపుల్ ఒపీనియన్స్ అయితే వినబడుతూ ఉంటాయి. అయితే దీని యొక్క మిస్టరీ ఏంటంటే ఇది 1 లేదా 2వ శతాబ్దంలో తయారు చేయబడింది. కానీ క్లాక్ వర్క్ అనే టెక్నాలజీ చరిత్రలో 1200 సంవత్సరాల తర్వాత మాత్రమే వచ్చింది. మరి అంతకుముందే వీళ్ళు ఎలా తయారు చేయగలిగారు దీన్ని? వాళ్ళకి ఇంత టెక్నాలజీ ఎక్కడది? అండ్ దీన్ని ఏ టెక్నాలజీని ఉపయోగించి రూపొందించడం జరిగింది? ఆ మెకానిజంలో అట్లీస్ట్ 37 ఇంటర్మెషింగ్ గేర్స్ ఉన్నాయి. అండ్ వాటన్నిటిని కూడా అంత చిన్న దాంట్లో ఎలా కంబైన్ చేశారు? అండ్ సెలెస్టియల్ బాడీస్ మూమెంట్స్ని ఎగ్జాక్ట్గా అవి ఎలా ప్రెడిక్ట్ చేయగలుగుతున్నాయి? అండ్ ఇంకొకటి ఏంటంటే ఈ మెకానిజం ఎప్పటి కాలం నాటిదో అప్పటి కాలానికి చెందిన కొన్ని పురాతన కాలం నాటి టెక్స్ట్లో చాలా రకాల మెకానిజమ్స్ గురించి మెన్షన్ చేసినప్పటికీ కూడా ఈ యాంటికథరా మెకానిజం గురించి మెన్షన్ చేయలేదు. అండ్ దాని యొక్క పనితీరు గురించి ఎలా పనిచేస్తుందనే దాని గురించి ఎక్కడా కూడా మెన్షన్ చేయలేదు. సో మరి ఎలా తయారు చేశారు అండ్ దేనికోసం తయారు చేశారు అనే కైండ్ ఆఫ్ మిస్టరీ ఇప్పటికీ వేయలేదు. అండ్ ఇలాంటి దాన్ని మళ్ళీ ఇప్పుడు తయారు చేద్దామన్నా కూడా ఎవరికి కుదరట్లేదు. నెంబర్ 7, ద రాక్ సెట్ సాక్సెహోమన్. సాక్సెహోమన్ అనేది 1400 సంవత్సరాలకు చెందిన ఒక ఇన్కన్ ఫోర్ట్, అంటే ఇన్కా పీపుల్ రూల్ చేసిన ఒక ఫోర్ట్. ఇది మనకు పెరూలోని కస్కో అనే ఒక నగరానికి అవుట్ సైడ్ అయితే ఉంటుంది. ఇది చూడడానికి చాలా అంటే చాలా అద్భుతంగా కనబడుతూ ఉంటుంది. దాని యొక్క వాల్స్ కూడా చాలా పెద్దవి అండ్ వాటన్నిటిని కూడా స్టాక్డ్ స్టోన్స్తో నిర్మించారు. ఒక్కొక్కటి కూడా 100 నుంచి 120 టన్నుల బరువు అయితే ఉంటాయి. అండ్ ఇంకొకటి ఏంటంటే ఆ మ్యాసివ్ స్టోన్స్ కూడా చాలా స్మూత్గా ఉన్నాయి. అంటే వాటిని ప్రాపర్గా పాలిష్ చేసి ఆ తర్వాత నీట్గా వాటిని ఫిట్ చేయడం జరిగింది, ఒకదాని మీద ఒకటి ఒకదాని పక్కన ఒకటి. అండ్ ఇంకొంతమంది ఏమంటారంటే వాటిని మెల్ట్ చేసి ఉండొచ్చు అని కూడా చెబుతున్నారు, అంటే రీహార్డన్ చేసి ఉండొచ్చు అని కూడా చెబుతున్నారు ఇలా చేయడం కోసం. బట్ మరి అప్పట్లో 100-120 టన్నుల బరువున్న రాళ్ళని మెల్ట్ చేయడానికి, రీహార్డన్ చేయడానికి అప్పటి కాలంలో అలాంటి మెషిన్స్, ఫర్నెస్లు ఉన్నాయా 600 సంవత్సరాల క్రితం? ఈ స్టోన్స్ని ఎలా మోల్డ్ చేసి ఉండొచ్చు అనే దాని గురించి చాలామంది రీసెర్చర్లు చాలా రకాల ఒపీనియన్స్ అయితే చెబుతూ ఉంటారు. కొంతమంది ఏమంటారంటే వీళ్ళ దగ్గర కొన్ని కాంప్లెక్స్ సిస్టమ్స్ ఆఫ్ మిర్రర్స్ అండ్ గ్లాసెస్ ఉన్నాయి. వాటిని ఉపయోగించి సోలార్ ఎనర్జీని చాలా పెద్ద స్థాయిలో మార్చి దాని ద్వారా ఈ రాళ్ళను హార్నెస్ చేశారని చెబుతూ ఉంటారు. బట్ అలాంటి కైండ్ ఆఫ్ సిస్టమ్ ఉన్నట్టు ఎక్కడ కూడా మనకి రికార్డ్స్ అయితే లేవు. మరికొంతమంది ఏమంటారంటే ఆ వాల్స్ అనేవి యాక్చువల్గా ముందు అష్టవంకర్లుగా ఉన్న రాళ్లతోనే ఏర్పాటు చేయబడ్డాయి. ఆ తర్వాత ఫైర్ను ఉపయోగించి ఆ రాళ్ళన్నింటినీ కూడా మెల్ట్ చేసి ఆ రాళ్ళన్నీ కూడా ఒక ప్రాపర్ పొజిషన్కి వచ్చేంత వరకు అలా చేయడం జరిగిందని చెబుతూ ఉంటారు. సో ఇప్పటికీ కూడా దీనికి సంబంధించిన ఎక్స్పెరిమెంట్స్ అయితే జరుగుతున్నాయి. బట్ ఒకటైతే వాస్తవం, నాన్ ఇన్సులేటెడ్ ఫైర్ అయితే మాత్రం ఒక స్టోన్ని ఎఫెక్ట్ చేసేంత వేడిని అయితే ప్రొడ్యూస్ చేయలేదు. మరి అప్పట్లో ఆ ఇన్సులేటెడ్ ఫైర్ని ఎలా క్రియేట్ చేశారు అండ్ ఇప్పటికీ కూడా మనం ఎందుకు దాన్ని క్రియేట్ చేయలేకపోతాం? ఇది చాలా పెద్ద క్వశ్చన్. సో అలాగే ఈ టెక్నాలజీని కూడా మనం కోల్పోయాం. నెంబర్ 8, ద పిరమిడ్స్ ఆఫ్ గీజా. యాంటికథరా మెకానిజం లాగే పిరమిడ్స్ ఆఫ్ గీజా గురించి కూడా మనం ఖచ్చితంగా మాట్లాడుకోవాలి ఏన్షియంట్ టెక్నాలజికల్ మిస్టరీస్ గురించి మాట్లాడుకునేటప్పుడు. ఎందుకు అంటే ఈ పిరమిడ్లని కొన్ని వేల సంవత్సరాల క్రితమే నిర్మించడం జరిగింది. అండ్ ఆ టైంలో వాళ్ళు ఎలా చేశారు అనే మిస్టరీ ఇప్పటికీ కూడా ఎవ్వరికీ వీడట్లేదు. ఈ స్ట్రక్చర్స్ని కొన్ని మిలియన్స్ ఆఫ్ స్టోన్ బ్లాక్స్ని ఉపయోగించి కట్టడం జరిగింది. అండ్ అవన్నీ కూడా 10 నుంచి 100 టన్నుల బరువునైతే కలిగి ఉంటాయి. సో వాటన్నింటినీ కూడా అప్పటి కాలం నాటి ఈజిప్షియన్స్ ఎలా మూవ్ చేశారు, ఎలా షేప్ చేశారు, ఎలాగ వీటన్నింటినీ కూడా ఒకదానిపైన ఒకటి పేర్చారు.
శాస్త్రవేత్తలు దీని గురించి కొన్ని డజన్స్ ఆఫ్ థియరీస్ని అయితే మెన్షన్ చేశారు. మనం కూడా ఇంతకుముందు చాలాసార్లు వీటి గురించి మాట్లాడుకున్నవే ఉన్నాయి. ఎక్కువగా వినబడేది అయితే మాత్రం స్ట్రైట్ ర్యాంప్ థియరీస్, జిగ్జాగ్ ర్యాంప్ థియరీస్, ఇంటర్నల్ ర్యాంప్ థియరీస్, వాటర్ బేస్డ్ థియరీస్, కాంక్రీట్ థియరీస్ అండ్ ఇంకొంతమంది అయితే లార్జెస్ట్ మెషినరీని అప్పట్లో ఉపయోగించడం జరిగింది కట్టడానికి అని చెబుతూ ఉంటారు. మరి నిజంగానే లార్జెస్ట్ మెషినరీ కనుక ఉన్నట్టయితే ఆ మెషినరీ అంతా ఏమైపోయింది? అప్పట్లోనే 120 టన్నుల బరువును ఎత్తగలిగే మెషినరీ ఉందా, లేదంటే మనుషులే వీటిని అంత పైకి ఎలా తీసుకెళ్ళగలిగారు? ఇలాంటి కైండ్ ఆఫ్ క్వశ్చన్స్కి ఇప్పటికీ కూడా జవాబు అయితే లేదు. సో ఇప్పటికీ కూడా మనం పిరమిడ్ల వంటివి కట్టాలంటే కట్టలేమనే చెప్పాలి. నెంబర్ 9 డమాస్కస్ స్టీల్. డమాస్కస్ స్టీల్ అనేది మిడిల్ ఈస్ట్లో మిడిల్ ఏజెస్లో ఎక్కువగా ఉపయోగించిన ఒక మెటల్. బేసిక్గా దీన్ని అప్పటి కాలంలో దాని యొక్క హార్డ్నెస్ కోసం ఉపయోగించేవారు. అలాగే దాని యొక్క ఎడ్జెస్ని కూడా మనం ఎంత షార్ప్గా కావాలంటే అంత షార్ప్గా మార్చుకోవచ్చు అనమాట. సో అందుకని అప్పటి కాలంలో వీటికి చాలా అంటే చాలా పాపులారిటీ ఉంది. సుమారుగా 1100 సంవత్సరాల పాటు ఈ డమాస్కస్ స్టీల్ను ఉపయోగించి రకరకాల ప్రొడక్ట్స్ని అయితే తయారు చేయడం జరిగింది. కత్తులు, డాళ్ళు, బ్లేడ్లు ఇవన్నీ కూడా క్రియేట్ చేయడం జరిగింది. కాకపోతే ఆ తర్వాత ఈ డమాస్కస్ స్టీల్ను ఉపయోగించి వేరే ఐటమ్స్ని ప్రొడ్యూస్ చేయడం అనేది కంప్లీట్గా ఆగిపోయింది. అయితే కొంతమంది ఏమంటారంటే అది ఆగిపోవడానికి రీజన్ ఏంటంటే ఆ ప్రాసెస్లో ఒక సీక్రెసీ ఉంటుంది. అంటే ఎవరికో కానీ తెలియదు ఆ ప్రాసెస్ని ఎలాగా కంటిన్యూ చేయాలి, ఆ మెటల్ని ఉపయోగించి ఎలాగ ఐటమ్స్ని ప్రొడ్యూస్ చేయాలనే విషయం మీద కొద్ది మందికి మాత్రమే క్లారిటీ ఉంది. వాళ్ళు చనిపోయిన తర్వాత దీని గురించి ఎవరికి తెలియకపోవడం వల్ల వాళ్ళు చేయడం మానేశారని చెబుతూ ఉంటారు. అలాగే ఇప్పటి కాలం నాటి స్వాట్ స్మిత్స్ అంటే కత్తును తయారు చేసేవాళ్ళు బ్లేడ్స్ని వేరు వేరు రకాలుగా తయారు చేస్తున్నారు, కానీ అప్పటి కాలం నాటి వాళ్ళు తయారు చేసినట్టుగా చేయట్లేదు. సో అందువల్ల కూడా అప్పటి కాలం నాటి టెక్నాలజీని మనం కోల్పోయామని చెబుతూ ఉంటారు. బట్ ఏది ఏమైనప్పటికీ కూడా ఈ డమాస్కస్ స్టీల్తో ఒకప్పుడు చాలా ఎక్కువగా రూపొందించేవారు ప్రొడక్ట్స్ని. బట్ ఇప్పుడైతే మాత్రం అలా రూపొందించడం అయితే కంప్లీట్గా ఆగిపోయిందని చెప్పొచ్చు. ఆ టెక్నాలజీతో పాటుగా ఆ స్టీల్ కూడా పోయిందని చెప్పొచ్చు. అండ్ ఫైనల్గా నెంబర్ 10 అన్నిటికంటే అతిపెద్దది ఇండియన్ టెంపుల్స్. బేసిక్గా ఇండియన్ టెంపుల్స్లో పర్టికులర్గా మనం ఏదో ఒక్క టెంపుల్ని అయితే చెప్పలేము. చాలా రకాల టెంపుల్స్ అయితే ఉంటాయి. అది నార్త్ నుంచి సౌత్ వరకు, వెస్ట్ నుంచి ఈస్ట్ వరకు ఏ ప్రాంతంలో చూసినప్పటికీ కూడా మీకు ఎన్నో అద్భుతమైన టెంపుల్స్ అయితే కనబడుతూ ఉంటాయి. ఆ టెంపుల్స్ యొక్క ఆర్కిటెక్చర్ని కనుక మీరు గమనించినట్టయితే వాటిలో ఎన్నో మిస్టరీలు దాగి ఉంటాయి. కొన్ని వందల వేల సంవత్సరాల క్రితం, 1000-2000-3000 సంవత్సరాల క్రితం కూడా చాలా అద్భుతమైన టెంపుల్స్ని నిర్మించడం జరిగింది. మరి అప్పటి కాలంలో అలాంటి టెంపుల్స్ని ఎలా నిర్మించారు? చాలా టెక్నాలజీస్ ఉంటాయి. రొటేటింగ్ పిల్లర్స్ ఉంటాయి, వేల కొద్ది లక్షల కొద్ది కార్వింగ్స్ ఉంటాయి గుడుల మీద. ఇవన్నీ కూడా ఎలా చెక్కగలిగారు? ఈ టెక్నాలజీస్ వాళ్ళకి ఎలా సాధ్యమయ్యాయి? దీనికి జవాబు ఎవరి దగ్గర లేదు. అండ్ ఇప్పటి కాలంలో మనం అలాంటి టెంపుల్స్ని కట్టగలమా అంటే లేదు కదా. అంతెందుకు, ఇప్పుడు కైలాస్ టెంపుల్ ఉంది. ఒక పెద్ద కొండని చెక్కి ఆ టెంపుల్ని కట్టడం జరిగింది. ఇప్పటి కాలంలో ఎవరైనా చెక్కగలరా? ఆ టెంపుల్ కోసం 20 ఏళ్ళు మాత్రమే టైం తీసుకున్నారంట. 20 ఏళ్లలో ఎవరైనా అలా చేయగలరా? ఇప్పటి కాలంలో ఒక కొండని ఇచ్చి ఒక టెంపుల్ని అలా కట్టండి, కేవలం ఆ రాయి నుంచే టెంపుల్ ఉండాలి అని అంటే, అది కూడా దాంట్లో ఉన్నట్టుగా స్కల్ప్చర్స్ ఉండాలి అంటే మినిమం టు మినిమం 100-150 ఏళ్ళు పడుతుంది. అలాంటి కైండ్ ఆఫ్ సిచ్యువేషన్ ఉన్న చోట అప్పటి కాలం నాటి మనుషులు ఎలా కట్టారు? సో అదే కాదు, చాలా టెంపుల్స్ ఉన్నాయి ఇండియాలో, కొన్ని వందల వేల టెంపుల్స్ ఉన్నాయి. వీటన్నిటిని కూడా ఎలా నిర్మించారనే టెక్నాలజీ ఇప్పటికీ కూడా ఎవ్వరికీ పూర్తిగా తెలియదు. దాని గురించి స్టడీ చేసిన వాళ్ళు కూడా అర్థం చేసుకోలేకపోతున్నారు. దాన్ని రీక్రియేట్ చేద్దామన్నా కూడా ఎవరికి కుదరట్లేదు. సో అది మెయిన్ ప్రాబ్లం. సో ఇదే అన్నిటికంటే అతిపెద్ద మిస్టరీ అని చెప్పొచ్చు. అండ్ మనం కోల్పోయిన అతిపెద్ద పురాతన టెక్నాలజీ ఇదే అని చెప్పొచ్చు. ఇన్ఫ్యాక్ట్ నేను స్టార్టింగ్లో నలంద విశ్వవిద్యాలయం కోసం, తక్షశిలా విశ్వవిద్యాలయం కోసం చెప్పడానికి కూడా రీజన్ అదే. వాటిలో ఎంతో ఇన్ఫర్మేషన్ ఉండేది, అవన్నీ కూడా కాలిపోవడం వల్ల మనం చాలా ఇన్ఫర్మేషన్ కోల్పోయాం. సో అందుకే ఇప్పటి కాలంలో అలాంటి వాటిని అయితే మనం కట్టలేకపోతున్నాం. సో అది మెయిన్ పాయింట్. సో ఏ టెక్నాలజీని మనం ఎక్కువగా మిస్ అవుతున్నాం, ఏ టెక్నాలజీని మనం ఎక్కువగా కోల్పోతున్నాం అని మీకు అనిపిస్తుందో కింద కామెంట్ సెక్షన్లో తెలియజేయండి. సో దాట్స్ ఇట్ గైస్, దిస్ ఇస్ ద వీడియో. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, వీడియో షేర్ చేయండి. ఇప్పటివరకు ఎవరైనా మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోకపోతే ఇప్పుడే సబ్స్క్రైబ్ చేసుకోండి. పక్కనే మన బెల్ ఐకాన్ క్లిక్ చేసి ఆల్లో పెట్టుకోండి. నా ఫర్దర్ వీడియోస్ మిస్ అవ్వకుండా చూడొచ్చు. చాలా మంది చూస్తున్నారు కానీ సబ్స్క్రైబ్ చేసుకోవట్లేదు. సో ప్లీజ్ ట్రై టు సబ్స్క్రైబ్, క్లిక్ ద బెల్ ఐకాన్ ఆల్సో. నా ఇన్స్టాగ్రామ్ ఐడి జబర్దస్త్ మైజర్, మీ అక్క కూడా వచ్చినట్టు ఫాలో అవ్వచ్చు. థ్యాంక్ యూ సో మచ్ గైస్. బాయ్ బాయ్. మీట్ యు నెక్స్ట్ వీడియో. బాయ్ బాయ్. హాయ్ ఫ్రెండ్స్, మీరు ఎప్పుడైనా సరే 5,000 రూపాయల ప్రొడక్ట్ 250 రూపాయలకి రావడానికి గమనించారా? లేదు కదా. కానీ అమెజాన్, ఫ్లిప్కార్ట్ లాంటి కంపెనీస్ ఏం చేస్తూ ఉంటాయంటే కొన్ని గోల్డెన్ హవర్స్ టైంలో మెగా డీల్స్ ఇస్తూ ఉంటాయి. ఆ డీల్స్ టైంలో ఒక్కొక్క ప్రొడక్ట్ మీద 90% నుంచి 95% వరకు డిస్కౌంట్ అయితే ఉంటుంది. అయితే ఈ డీల్స్ కోసం మీరు కాన్స్టెంట్గా ఆ యాప్స్ చెక్ చేస్తూ ఉండలేరు కదా. కానీ మీకోసం నేను వాటన్నిటిని కూడా కాన్స్టెంట్గా చెక్ చేస్తూ ఉంటాను.
అండ్ దాంట్లో ఎప్పుడు ఏ డీల్ పెట్టినా కూడా ఇమీడియట్గా మీకు ఆ ప్రోడక్ట్ని అయితే షేర్ చేస్తాను. మీరు ఇమీడియట్గా ఆ ప్రోడక్ట్ని పర్చేస్ చేయొచ్చు దాని నుంచే. అండ్ అంతేకాదు కొన్ని ఎక్స్ట్రాడినరీ ప్రొడక్ట్స్ ఉంటాయి. వాటిని మీరు బయట ఎక్కడ కూడా చూడరు. వాటి గురించి కూడా నేను మీకు షేర్ చేస్తాను. మీరు సింపుల్గా చేయాల్సింది ఒకటే, కింద డిస్క్రిప్షన్లో మన టెలిగ్రామ్ ఛానల్ లింక్, మన వాట్సాప్ ఛానల్ లింక్, మన ఇన్స్టా బ్రాడ్కాస్ట్ ఛానల్ లింక్ ఉంటాయి. వీటిలో మీరు ఏ యాప్ ఎక్కువగా వాడతారో ఆ యాప్కి సంబంధించిన లింక్ మీద క్లిక్ చేసి ఆ యాప్లో ఉన్న మన ఛానల్ని ఫాలో అవ్వండి. దాంట్లో రెగ్యులర్గా చాలా ప్రొడక్ట్స్ అయితే మీకు అప్డేట్ అవుతూ ఉంటాయి. అండ్ ఆ ప్రొడక్ట్స్లో మీకు ఏది నచ్చినట్టయితే దాన్ని మీరు కొనుగోలు చేయొచ్చు వెంటనే. సో డిస్క్రిప్షన్లో లింక్స్ ఉన్నాయి, వెంటనే ఫాలో అవ్వండి.